హైదరాబాద్ నేరేడ్మెట్లో మృతదేహం కలకలం రేపింది. జేకే కాలనీలో ఓ ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం దొరికింది. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేశాడు అద్దెకుండే వ్యక్తి. 3 నెలలుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో యజమానికి అనుమానం వచ్చింది. ఇంటి తాళం పగలగొట్టాడు యజమాని. మృతదేహం గుర్తించి పోలీసులకి సమాచారం ఇచ్చాడు యజమాని. మరింత సమాచారం స్పాట్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో గుర్తు తెలియనటువంటి మృతదేహం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జేకే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి ఒక మల్లేష్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. అయితే 3 నెలల నుంచి అతను కనిపించకపోవడము, అంతేకాకుండా ఇంటి రెంట్ చెల్లించకపోయేసరికి ఈ ఓనర్గా ఉన్నటువంటి భూపతి సుచిత్రాలో నివసిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని దగ్గర నుంచి రెంట్ అడిగేందుకు అతను ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో మల్లేష్ అని ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో తలుపు తీసి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయగా అక్కడ కిచెన్ కింద ఒక గుర్తు తెలియనటువంటి మృతదేహం కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో భూపతికి కనిపించింది. ఈ నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లూస్ను కూడా సేకరించడం జరిగింది. అయితే కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా హత్య చేసి ఈ విధంగా అంటే కిచెన్ కింద ఏదైతే ఒక గోడలాగా కట్టడం జరిగింది. అయితే దాంట్లోనే ఆ మృతదేహం ఒక బట్ట కప్పి అంటే ఒక క్లాత్ను అక్కడ ఆ బాడీ మీద ఉంచి ఈ విధంగా మరి అది హత్య చేశారా లేదు అంటే అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి మాత్రం నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో అతను ఎన్ని రోజుల నుంచి కనిపించట్లేదు? 4 months కెళ్ళి కనిపించలేదు. ఓకే, మీరు ఇక్కడ అంటే స్మెల్ ఇట్లా ఏం రాలేదా? అంటే బయటికి ఏం స్మెల్ రాలేదు. సో ఆల్రెడీ లాకప్ వేసేసిండే. అప్పుడు మేము ఓనర్ అంకుల్ వచ్చి ఒకసారి మేము చెప్పాము ఇట్లా రావట్లేదు కనబడట్లేదు అని. 15 daysకి వెళ్ళి ఒక 15 days అంటే అది అంతా కాకుండా ముందు 15 days వెళ్ళి మాకు కనపడలేదు. సో అంకుల్ కాల్ చేసి చెప్పాము ఓనర్ అంకుల్కి. సో అంకుల్ వచ్చి చూస్తా అన్నారు. తర్వాత ఫోన్ చేశారు. మేము కూడా అది కాల్ చేయమని నెంబర్ చెప్పారు. సో చేసాం కానీ ఎంత కాలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి గల ఇన్సిడెంటా లేదు అంటే ఎవరైనా వచ్చి హత్య చేసి ఈ విధంగా అంటే తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారా? ఈ అంశాలు అన్నీ తెలియాలంటే దీనికి సంబంధించి నేరేడ్మెట్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ యూసఫ్తో కలిసి జ్యోతి టీవీ9 ఘటనాస్థలం నుంచి హైదరాబాద్. అసలు ఏం జరిగిందో, మృతదేహం ఎక్కడుందో, ఎందుకు అనుమానం వచ్చిందో ఇంటి యజమాని మాటల్లో విందాం. మల్లేశం, నేను 1.5 year అయింది రెంట్కి ఇచ్చి. 1.5 month అయింది. అతను గత 3-4 నెలల నుంచి మాకు రెంట్ ఇవ్వట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఎటువంటి ఇంకా తను చూసి మేము వచ్చి ఆ డోర్ది పక్క వాళ్ళని అడిగితే పక్కన కిరాయికున్న వాళ్ళని కూడా అడిగినాం. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు తెలియదు, ఆయన ఎటువంటి ఏమో కనబడతలేడు, గత 3-4 నెలల నుంచి కనబడతలేడు అని చెప్పిండు. సరే ఏమైందని వచ్చి చూసేసరికి లాక్ ఉన్నది. లాక్ ఉంటే మేము లాక్ నా ఆధ్వర్యంలో నేను తీపిచ్చేసి లోపల చూస్తే అంతా వస్తువులని అక్కడిక్కడ చిందరబడి ఉన్నాయి. మొన్న క్లీన్ చేయించి తర్వాత అంతా కడిగిపించినాం. కడిగిపించిన తర్వాత మళ్ళీ అప్పుడు స్మెల్ వచ్చింది అంటే ఆ స్మెల్ ఏంది బాత్రూమ్ స్మెల్ అనుకున్నాం. బాత్రూమ్ స్మెల్ అనుకొని మళ్ళీ ఏమైందంటే తర్వాత నిన్న కూడా చూస్తే మళ్ళీ నిన్న అట్లే వచ్చిన తర్వాత బండ తీసి చూసే వరకు లోపలంతా ఏదో ఉన్నట్టు అనిపించింది. వెంటనే కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే మధ్యాహ్నం 2 గంటలకు కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు వచ్చి వెరిఫై చేశారు మొత్తం. నేరేడ్మెట్ సీఐ ఏం చెప్తున్నారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో గుర్తు తెలియనటువంటి మృతదేహం కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నేరేడ్మెట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ అంశాల గురించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఇన్స్పెక్టర్ సందీప్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ టైంకి మీకు కంప్లైంట్ వచ్చింది, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సార్? ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో లక్ష్మీకాంతరావు అని చెప్పేసి ఇతను అల్వాల్ నివాసి, అతనికి సంబంధించిన ఒక ఇల్లు మా ఏరియాలో జేజనగర్లో ఉన్నది. అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. అదేంటంటే మల్లేష్ అనే వ్యక్తికి లేబర్ పని చేస్తుంటాడు. ఒక 1.5 year కింద అతనికి రెంట్కి ఇచ్చాడు ఇల్లు. ఒక 3-4 months నుంచి అతను రెంట్ ఇస్తలేడని చెప్పేసి అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది అని చెప్పేసి అతను ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు లాక్ వేస్తుంది. ఒక 2 రోజుల కింద ఇల్లు లాక్ బ్రేక్ చేసి ఇంట్లో సామాన్ అంతా సదిరిండు. వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈరోజు ఇల్లంతా కడిగించే క్రమంలో ఏదైతే వంట ఉండడానికి ఉన్న బేస్ ఉన్నదో అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి బేసిమెంట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక కుళ్ళిపోయిన శవం ఉన్నది. అది ఒక 3-4 months కింద అయి ఉండని అనుమానంగా ఉన్నది. మేల్ కానీ ఫీమేల్ కానీ ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఆ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది.
మల్లేష్ అనే వ్యక్తిదా లేకుంటే మల్లేష్ అనే వ్యక్తిని ఇంకెవరైనా ఏమైనా చేసి అది ఉంచారనేది విచారణలో తేలుతుంది. సార్ ఇప్పుడు మధ్యలో ఎవరైతే కొంతమంది రెంటర్స్ కూడా వచ్చారని చెప్పేసి అంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అప్పుడు ఆ స్మెల్ కానీ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకి స్మెల్ కానీ ఏమి రాలేదా? అక్కడ పక్కన కోటెనెంట్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి స్మెల్ రాలేదని చెప్పి చెప్తున్నారు. ఎటువంటి స్మెల్ రాకుండా అతను చిన్న ఒక గోడ కట్టేసి సిమెంట్ని చెట్టి పెట్టినాడు. ఓకే, అంటే అక్కడ స్పాట్లో మీకు ఎట్లా ఉంది సార్? అంటే పూర్తి స్థాయిలో కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి మేజర్గా ఏమన్నా క్లూస్ సేకరించడం జరిగిందా? శివం పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నది. ప్రస్తుతం అక్కడైతే సాక్ష్యాధారాలు జరగలేదు, కానీ ప్రాథమికంగా ఎవరో మర్డర్ చేసి శవాన్ని అక్కడ పెట్టినట్టు తెలుస్తున్నది. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అయితే ఆ ఇంట్లో కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అది కూడా కిచెన్ కింద ఒక చిన్నపాటి గోడలాగా కట్టి ఇది హత్య చేసి అక్కడ ఈ బాడీని ఉంచినట్లుగా అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మల్లేష్దేనా లేదు అంటే ఇంకా ఎవరైనా ఇది హత్యనా ఇంకేమైనా కోణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ యూసఫ్తో కలిసి జ్యోతి టీవీ 9 నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్.